గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ప్రపంచమే మొత్తము ఒక్క దగ్గరికి చేరినట్టయింది. ఏ సమాచారం అయినా కానీ దీంట్లో ఉంది. మొబైల్ ఫోన్ను యూజ్ చేసి ఒక రైల్వే కూలీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది మొబైల్తోనే. అతను కడు పేదరికం, మరి అలాంటి పేదరికంలో అతను తమిళనాడు రాష్ట్రంలో రైల్వే కూలీగా పనిచేసిండు. రైల్వే కూలీగా పనిచేస్తూ అతనికి ఎక్కడ కోచింగ్ సెంటర్లకు పోయే డబ్బు లేదు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏ పుస్తకాలు కూడా వేలకు వెళ్ళిపెట్టి కొనలేడు. కూలీ పనిచేస్తూ అతను సమయం దొరికినప్పుడల్లా ఈ యొక్క మొబైల్ ఫోన్ ఉపయోగించి అతను ఐఏఎస్ కాగలిగిందంటే దీంట్లో ఎంత ఉన్నది చెప్పండి. ఇప్పుడు మేము ఇక్కడ రోజు చెప్పేటన్నీ కూడా దీంట్లో ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది, ఇంకా అదనంగా ఎంతో ఉంటుంది సమాచారం. అందుకే మీరు సమ్మర్లో పేరెంట్స్ పర్యవేక్షణలో ఎక్కువ లేకపోయినా రోజు 1 గంట సేపు దీన్ని మంచి కోసం, మళ్ళీ దీనికి ఇది నాణ్యంకు 2 వైపులా, ఒక వైపు ఎంత మంచి ఉందో ఇంకో వైపు అంతే చెడు ఉంది. కాబట్టి అటు జోలికి వెళ్లకుండా మంచికి వాడుకొని మీరు, అందుకే చెప్పినాను ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ 12 రోజు వచ్చేటప్పుడు మీరు ఏమి కొత్త విషయాలు నేర్చుకున్నారు అవన్నీ కూడా ఒక రిపోర్ట్, ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా, ఒక రిపోర్ట్ లాగా మీరు రాసుకొని రావాలి.